కృష్ణ పారిపోతాం అనుకున్నాను. దా నీకు చిన్న కథ చెప్తాను. ఒక బాగా బలిసిన తండ్రి, ఆడికో కొడుకు, ఇద్దరికి అసలు పడదు. కోపంతో ఉన్న కొడుకు తండ్రికి బుద్ధి చెప్తామని ఆయన మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్ని కొట్టేశాడు. డౌట్ రాకుండా తనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసుల్ని ఎర్రి పప్పలను చేశాననుకున్నాడు. కథ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఉద్యోగాలు మానేసి కథలు రాసుకోండి. ఏంట్రా వాగుతున్నావు? అదే నేను అడుగుతున్నాను. రై, నువ్వే కార్ కొట్టేసి నువ్వే కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన నేను పట్టుకోలేమనుకున్నావా? నా కారు ఎందుకు కొట్టేస్తాను? అది మీ నాన్న కారు కాబట్టి తన్నేం పేకలేవు కాబట్టి ఇలా ప్లాన్ చేసావు. చేత కాబట్టి చెప్పండి, నేను చూసుకుంటా. అంతేగాని మీరు చెప్పే కాలం నేను ఉపయోగం నాకు లేదు. పార్టీ టైం స్టార్ట్ అయింది. 10:30. పార్కింగ్ గేట్ ఎంగెళ్ళావు. 1:30. 12 పార్టీ అయితే 1:30 వరకు పార్కింగ్ ఎందుకు వెళ్ళలేదు? మధ్యలో ఏం చేసావు? మధ్యలో ఏం చేసావు? చెప్తాను. హలో హలో, మైక్ టెస్టింగ్ 1. ఆఫీసరా? లేడీస్ అండ్ జెంటల్మెన్, హాయ్, ఐఎమ్ కృష్ణ. ఈరోజు మా అమ్మ పుట్టినరోజు. అమ్మ వినిపిస్తున్నాయి కదా? మా అమ్మ అక్కడ ఉంటుంది కానీ అన్ని వినిపిస్తాయి. హ్యాపీ బర్త్డే అమ్మా, హ్యాపీ బర్త్డే. నీకు కూడా హ్యాపీ బర్త్డే కృష్ణ, హ్యాపీ బర్త్డే రా. మా అమ్మ నేను ఒకే రోజు, ఈ రోజే పుట్టాం. అదొకే ఏం కదా అమ్మ, నేను సేమ్ డే. ఇద్దరం కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. ఇద్దరం. తను ఎప్పుడు అంటూ ఉండేది తన బర్త్డేకి దేవుడిచ్చిన గిఫ్ట్ నేను అని. నాకు మాత్రం తను ఇచ్చే గిఫ్ట్ తోనే నా బర్త్డే స్టార్ట్ అయ్యేది చిన్నప్పుడు. కానీ నా 8th బర్త్డేకి పెద్ద యాక్సిడెంట్. కారులో అమ్మ నన్ను గట్టిగా పట్టుకుంది. ఆ చావుకు కూడా భయం వేసింది అమ్మ నా పక్కనుంటే నా జోలికి రావడానికి. అందుకనే నన్ను వదిలేసి మా అమ్మని తీసుకెళ్ళిపోయి. సో 15 years నుంచి నో అమ్మ, నో గిఫ్ట్స్, నో విషెస్, నో బర్త్డేస్, నో పార్టీస్. అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయిందని చాలా కోపం ఇన్ని రోజులు. కానీ ఇన్ని రోజుల తర్వాత ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నా తెలుసా? మా అమ్మ నాకు గిఫ్ట్ పంపించింది, బర్త్డే గిఫ్ట్. సేమ్ అప్పుడు ప్రామిస్ చేసినట్టు అదే గిఫ్ట్ పంపించింది. ఇప్పుడు నాకు అర్థమైంది, మా అమ్మ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది, నాతో పాటే ఉంది, నా పక్కనే ఉంది. సో సెలబ్రేట్ చేసుకోండి, ఎలా ఉంటాను చూడు. సో ఇప్పటి నుంచి నో బాధల్స్, no edips, only happy. సార్, ఈ స్టార్టింగ్ వెళ్ళింది ఓవర్ యాక్షన్ అనుకున్నా సార్. ఇది ఎమోషన్ సార్, ఎమోషన్. సార్ నేను పక్కా చెప్తున్నా సార్, కారు కొట్టేసి నీలా కాదు సార్, కాదు. గీసంటి మనుషులు గసంటి పనులు చెయ్యరు సార్. మంచోళ్ళకు రోజులు కావు సార్. నన్ను నమ్మండి సార్, నమ్ముర్రి. తర్వాత ఏం జరిగింది? పార్టీ అయిపోయింది, బిల్ పే చేయడానికి వెళ్ళాం. కార్డ్ స్వైప్ అవ్వలేదు, చాలాసార్లు ట్రై చేశాం. ఫైనల్ గా స్వైప్ అయ్యేసరికి 1:30 అయింది. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఐ థాట్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ పర్ఫెక్ట్. కానీ బయటకు వచ్చి చూసేసరికి
కరెక్టే కదా సార్? ఆ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది, ఇంకేనా కావాలా సార్? సారీ కృష్ణ, నాకు కావాల్సింది సారీ కాదు సార్, నా కార్. ఓ 10 నిమిషాలు బయట వెయిట్ చేయగలవా? 10 నిమిషాలు ఏమవుతుంది సార్? ప్లీజ్. సార్ కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. పేరు? కృష్ణ. ఈ ఫేస్ నాడో చూసినట్టుందే. ప్లాట్ నెంబర్ 92 జూబ్లీస్. భయ్యో కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, బాబాయ్. త్వరగానే ఇన్ఫార్మ్ చేస్తాం. అసలైన కారు నీరు వచ్చాడు బాబాయ్. అచ్చం ఫోటోలో ఉన్నట్టే ఉన్నాడు కదూ. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ సినిమా హీరోని తెరపై చూసినప్పుడు కూడా ఇంత ఆనందం రాలేదు బాబాయ్. భయ్యా టైం ఎంత? రే ఊరుకోరా, ఊరందరితో గోలంటే ముస్లామది మొగుడు సోదంట. నీ పావురం ఎప్పుడో ఎగిరిపోయి ఉంటుంది, మూసుకో. బాబు, నీ కార్ దొరికిందా? నీ కారే దొరికిందా? సార్ కార్ గురించి మీకేం తెలుసండి? నీ కార్- తెలుసానా? ఈయన గారు తాళం దీపట్టే నీ కారు పోయింది. కాదు కాదు, ఈ దరిద్రుడు ఎక్కబట్టే దొబ్బింది. బాబాయ్ రెస్పెక్ట్. నువ్వు మూయ్, వాణ్ణి మాట్లాడిని. బ్రదర్, నీ కార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాను యాస్టీస్ గా అక్కడే పెట్టేశాను. నన్ను ఒక్కనే వదిలేమని చెప్పు బ్రో, నేను అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. అంటే మీ అందరికీ అమ్మ గురించి తెలుసు అనమాట. ప్లీజ్ సార్, ఆ కార్ నాకు చాలా వాల్యుబుల్. మీరేం కావాలంటే అది చేస్తాను. నా కార్ మాత్రం నాకు కావాలి సార్, ప్లీజ్ సార్. చూడు బాబు, కారు గురించి మాకు కూడా ఏమీ తెలియదు. మాకు తెలిసిందంతా పోలీసులకు ఆల్రెడీ చెప్పేశాం. ఈ సమస్యకు పని ఏంటో నాతో ఆడుకుంటుంది. సార్ మహాభారతంలో కృష్ణుడంతడానికి తప్పలేదు సార్ కష్టాలు. ఓ అమ్మవయ్య! ఓ! ఆ మెకానిక్ గడు కాదు, ఆ ఊరోడు కాదు, ఆ తాగుబోతు చచ్చినోడు అంతకన్నా కాదు, ఆడి కొడుకు కాదు. మరికి ఎవడరా కారు కొట్టేసింది? కారు ఎక్కడి నుంచి తీసుకెళ్లారు అక్కడికే వచ్చింది. పైగా ప్రతి ఒక్కరు చెప్పేది కరెక్టే. మరి కారు ఎవడరు? మళ్ళీ కమిషనరా? లేదు సార్, ఇదేదో అన్నోన్ నంబరు. హలో, మీరందరూ వెళ్ళిపోవచ్చు. ఏమైంది సార్? ఇంటికెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. ఏమంటావు? ఈ కేసుకి సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. నో ఎవిడెన్స్, నో ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సస్పెక్ట్స్. ఈ కేసు క్లోజ్ చేయడం మంచిది. పైనుంచి చాలా ప్రెషర్ ఉంది. ఇది వాళ్ళకి తెలిస్తే గొడవ అవుతుంది. అది మీరు చూసుకోండి, మిగతాది నేను చూసుకుంటాను. షూర్ గా చూసుకుంటావుగా? అరగంటలో మీ ఇంట్లో ఉంటుంది.